నినివే పట్టణమునికి ఏం కలగబోతా ఉంది? నాశనము కలగబోతా ఉంది. ఒక ప్రజలకి, ఒక వ్యక్తికి కాదు, ఒక పిల్లలకి కాదు, ఒక నడి వయసు కలిగిన వారికి కాదు, ఒక ముసలివారికి కాదు, ఒక పేదవారికి కాదు, ఒక ధనికులు కాదు, పట్టణం అంతటికి కూడా ఏం కలగబోతా ఉంది? నాశనం. ఈ కడవరి దినాలలో అదే జరగబోతా ఉంది. ఈ సంవత్సరంలో దేవుడు తెలియపరిచాడు, ముక్కున వేలు వేసుకునే పరిస్థితులు జరగబోతా ఉన్నాయి. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సంఘటన జరగబోతా ఉందని. లోబడకపోతే నాశనములోనికి వెళ్ళిపోతాం. లోబడకపోతే దేవుడి మాటకు ఇష్టం లేక దూరమై పారిపోతే నాశనమైన కోపములోనికి వెళ్ళిపోతాం. దుబాయ్ దేశము ప్రపంచ దేశంలో గుర్తింపు కలిగిన దేశం అది. అన్ని దేశాలలో ధనికుల దేశం అది. ఇసుకలోనే వారు భవనములు కట్టిన దేశం అది. సముద్రములలో భవనాలు కట్టిన దేశము. డబ్బును పరుచుకొని దాని మీద పడుకున్న దేశం అది. పెట్రోలు బాబులు ప్రపంచ వ్యాప్తముగా సప్లై చేస్తున్న దేశం అది. మహా ధనికులు వారు. ఒక పట్టణమనే కడదామనుకున్నారు వారు. ప్రపంచకములో రానున్న రోజులలో 2050వ సంవత్సరములో ఆ ఒక పట్టణమును కట్టబోతా ఉన్నారు వాళ్ళు. మేమే ప్రపంచకములో నెంబర్ 1 స్థానములో ఉండాలి అని అనుకున్నారు. అక్కడ వ్యభిచారం ఎక్కువ, జోదం ఎక్కువ. సెలవు అయితే చాలు, వీకెండ్ వస్తే చాలు, అన్ని దేశాలలో ఉన్నవారు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. నాశనం, పాపం, లోకం, వ్యభిచారం, త్రాగడం. అలాంటి దేశాన్ని ఒక్క 10 నిమిషాల్లో దేవుడు గడగడలాడించేశాడు. సుడి గాలిని తీసుకొని వచ్చాడు. ఎగిరిపోయారు జనం. కార్లు కొట్టుకుపోయినాయి, భవనాలు కిందకి కూలిపోయినాయి. నాశనం. దేవుడి మాటకు విధేయత లేకపోతే ప్రజలకు నాశనం, పట్టణానికి నాశనం, గ్రామానికి నాశనం, దేశానికి నాశనం. మనుషుల మాట కాదు, దేవుడి మాట వినాలి. నాశనకరమైన పరిస్థితుల గుండా నీ కుటుంబం వెళ్ళిపోతుంటే కొంచెం కూడా బాధ కలిగిన స్థితి లేకుండా దేవుడికి ఇంకా వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు ప్రజలు. ఈ సంవత్సరంలో ఎన్నడూ లేని పరిస్థితులు ఈ సంఘములో. మరణాలు ఇంకా 6 నెలల పూర్తవకముందే జరుగుతున్నాయి. అర్థం కావట్లేదా? కళ్ళ ముందు చూస్తున్న ప్రజలు పండు ఆకు రాలిపోయినట్లుగా రాలిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారు కూడా తెలియట్లా. భయం లేదు. ఇక్కడ కూర్చున్న వారికి భయం లేదు, ఇక్కడ కూర్చున్న వారికి భయం లేదు, వెనక వైపు వారికి కూడా దేవుడంటే భయం లేదు. ఎవరికో మరణం వచ్చింది, నేను వెళ్ళి నుంచున్నాను, బాధపడ్డాను, 4 కన్నీళ్ళు కార్చాను, శ్మశానం వరకు వెళ్ళాను, జ్ఞాపకార్థ కూడికి రోజు భోజనం చేశాను, వచ్చాను అనుకుంటున్నావు. మరణం నీ చుట్టూరే తిరుగుతూ ఉంది. నువ్వేమైనా గ్యారెంటీయా? నేనేమైనా గ్యారెంటీయా? భయము లేకుండా, ప్రార్థన లేకుండా, రాత్రి ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే దేవుడంటే భయం లేకుండా ఇళ్లల్లో కూర్చోవడం సిగ్గులేదు. నాశనం కూడా తెచ్చుకుంటున్నారా? మీకైనా పనులున్నాయి. దేవుడైనా ఖాళీగా కూర్చున్నాడా? దేవుడికి ఏమైనా పనులు లేవా? దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని ప్రాణం పోసావయ్యా, ఈరోజు బతికించావయ్యా, నువ్వెంత గొప్ప దేవుడు అనడానికి నోరు రాకపోతే నాశనమైన కోపంలోనికి వెళ్ళిపోవలసి వస్తుంది. జాగ్రత్త. ఇది నేను చెప్పిన మాటలు కాదు, నా ప్రభువారు గ్రంథములో నుంచి వచ్చిన ప్రతి మాటను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అది మీరు ఎలా అర్థం చేసుకునే పర్వాలేదు, చెప్పేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. మీ మనసులో మారాలి, మీ హృదయాలు మారాలి, ఇక్కడికి వచ్చి మోకరించాలి, ఆయన సన్నిధిలో గోజాడాలి, మారు మనసు పొందాలి, ప్రభువుకు దగ్గర అవ్వాలి. ఇంకెంతకాలం అలా? దేవుని సన్నిధిలోనికి రాకపోతే జీవితాలు నష్టపోతాయి. ఆ ప్రకటన చేశాడు, లోబడ్డాడు. ఎవరు? యోనా లోబడ్డాడు. నీ మాట వింటానయ్యో,
ఇప్పుడు వెళ్ళి చెబుతానన్నాడు. దేవుడి మాట మనం వింటున్నామా? దేవుడి మాటకు విధేయత చూపిస్తున్నామా? దేవుడి మాటకు మీరు విధేయత చూపించకపోతే సాతాను చేతికి అప్పగించేస్తాడు దేవుడు. అది గ్రంథములో ఉంది. పౌలు గారు సాతాను చేతికి అప్పగించాడు ఇద్దరిని. సాతాను ఫుట్బాల్ ఆడుకుంది. దేవుని చేతికి దేవుని మాట వినకపోతే దేవుడే మిమ్మల్ని సాతానికి అప్పగిస్తే భ్రష్టత్వంలోనికి వెళతారు. సాతాను జుట్టు పట్టుకుని గిరగిర తిప్పుతుంది నిన్ను. ప్రశాంతత ఉండదు. దేవుడు మాటకు లోబడే వ్యక్తులుగా మారాలి.